మరొక వార్త, ముగ్గురు మంత్రులు వచ్చి ఏందో అడుగుదాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం, దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా? బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఫైర్ అంటూ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీళ్ళు ముగ్గురు చెప్తారు. ముగ్గురు మంత్రులు ఏమంటారు? ఎవరున్నా వదలమంటే కేటీఆర్ ఒక మాట ఏమన్నాడంటే 2004 నుంచి జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా బయటకు తీసుకొద్దాం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇదే పొన్నం ప్రభాకరు వీళ్ళ దాంట్లోనే ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ ఏం చెప్పిండంటే ఫోన్ ట్యాపింగ్ అప్పుడు కూడా జరుగుతున్నాయి మాయి అని చెప్పారు. మరి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయని అప్పుడు చెప్పినప్పుడు అది కూడా తప్పే కదా మరి అని కేటీఆర్ అంటా ఉన్నాడు. సో విచారణ జరగాలంటే అందరి మీద జరగని, గతంలో తప్పు జరిగితే గతంలో కూడా జరగని. అప్పుడు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు? అప్పుడు ఆ సందర్భం ఏంది? తెలంగాణ ఉద్యమ వేడిలా మరి ఏదన్నా అసాంఘిక శక్తులు చొరబడతాయన్న ఉద్దేశంతో ఏమన్నా ప్రయత్నం చేసిరా? లేదంటే నిజంగానే అప్పుడు కూడా ప్రతిపక్షం అయితే కాదు, సొంత పక్షం ఎమ్మెల్యేలయ్యే అప్పుడు చేసిన ఎంపీలయ్యే, వాళ్ళేమి బయట వాళ్ళు కాదు గతంలో కాంగ్రెస్. కానీ కేటీఆర్ చెప్తున్నది ఏంటంటే 2004 నుంచి మీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం మొత్తం బయటకు తీసుకొస్తే ఎవరు చేసినా అంటే ఎవరు చేసినా తప్పే. పర్సనల్ విషయాల్లోకి చొరబడి ఇక్కడ క్లియర్గా రాసిరు, దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా? పర్సనల్ విషయాలకు సంబంధించి ఎవడు విన్నా తప్పే, ఎవరినైనా సరే తీసుకుపోయి జైల్లో పెట్టచ్చు. దేశ భద్రతకై ముప్పు తెచ్చారు బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరూ క్షమించబోరని హెచ్చరిక, చట్ట ప్రకారమే చర్యలు, వాళ్ళ ప్రొసీజర్లో జోక్యం చేసుకోమంటూ శ్రీధర్ బాబు, ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ తాట తీస్తారని వార్నింగ్, ఉమ్మడి ఏపీలో కన్నా ఉద్యమకారులని దారుణంగా అణచివేసిరంటూ పొన్నం, ఫోన్లు ట్యాప్ చేసింది కాక సమర్థించుకుంటున్నారని ఫైర్ అంటూ మొత్తానికి ముగ్గురు మంత్రులు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వల్ల హీరోయిన్లను వదలలే, హీరోలను వదలలే, వ్యాపారస్తులను వదలలే, రియల్టర్లను వదలలే, నాయకులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, మొత్తానికి సొంతపక్ష నాయకులను కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా వదిలిపెట్టలేదు. ఎందుకోసం అంటే వాళ్ళ కదలికలు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అట్లాంటివన్నీ కనుక్కొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ అట్లా చేసుంటే మరి వాళ్ళ అవినీతిని కూడా అందులోనే ఫోన్లోనే తెలుసుకునేటోళ్ళు కదా బీఆర్ఎస్ వాళ్ళు. సొంత నాయకులు చేస్తుంటే మరి అప్పుడు అరికట్టచ్చు కదా, తెలుసుకున్నారా లేకపోతే తెలియదా, నిజంగానే చేయలేదా అనేది పెద్ద ప్రశ్న. మనకు పెద్ద అవసరం లేదు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, ఈ రావు, ఆ రావు, అందరు రావులు కలిసి చెప్తారు, చెప్పగానే అది బయటకు వస్తుంది. దాన్ని 100% దాన్ని బయటకు తీస్తారు. ఎవ్వడు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం, ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అంశం. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారీ, ఎన్నికల టైంలో ఒక పార్టీ డబ్బులను చేరవేసినరు, ఒక పార్టీ డబ్బులను దున్నపోతులు, సన్నాసులు, సుంటలు, పోలీసుల అవతారంలో వాళ్ళు చేస్తున్న డ్యూటీ ఏంది, వాళ్ళు తీసుకుపోయి చేసినటువంటి పనేంది, పోలీసులు తీసుకుపోయి పైసలు పంచుతారు. హార్డ్ డిస్క్ల ధ్వంసంలో ప్రణీత్కు, రాధాకిషన్ రావుకు సహకారం, ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టాల్సి ఉంది, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడి అంటూ చూసిరా. పోలీసు వాహనాలలోనే డబ్బులు పంచి ఎన్నికలు నిర్వహించినప్పుడు ఇక్కడ అదే హార్డ్ డిస్క్లు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం కూడా చేసిరట. ఆ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ కూడా తయారు చేయడం మరి కరెక్టా, ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి చూడాలి. అది ఎవరు చెప్తున్నారు? వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడిస్తూ ఉన్నాడు, వెస్ట్ జోన్ డీసీపీ. ఇంకొక వార్త వచ్చి డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు అంటూ ఒక వార్త. నిప్పంటుకొని పరిగెడుతున్న బండరాయితో బాధి హత్య, రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో ఘటన ఇది. పరారీలో నిందితులు, స్పెషల్ టీంతో గాలిస్తున్న పోలీసులు అంటూ డ్రగ్స్ మానేయాలని మందలించిన కన్న తండ్రినే చంపేశాడు కొడుకు, తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బండరాయితో బాధి హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్కి జరిగింది. తుర్కయాంజల్లోని ఆరెంజ్ అవెన్యూలో నివాసం ఉంటున్న తిరుపతి అనురాగ్ అవారాగా తిరుగుతున్నాడు. మద్యం, గంజాయి, డ్రగ్స్కు బానిసగా మారాడు. తన విలాసాల కోసం ఇంట్లో డబ్బులు తీసుకుంటున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారంటూ లాస్ట్కు చూసిరా. డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రినే చంపిరట. అంటే ఎంత పరిస్థితికి వచ్చింది చూడండి. డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏ పరిస్థితులలో ఉంది మన రాష్ట్రంలో, మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద అధ్వానంగా ఉంది పరిస్థితి. డ్రగ్స్కి సంబంధించి అయితే మరి దాని కట్టడికి ఎందుకు చర్యలు తీసుకుంటలేరో. గాడ గంజాయి జగిత్యాల మార్మూల జిల్లా మన రాష్ట్రంలో గట్టు కొనకుంటుంది. అది అట్లాంటి జిల్లాల వైజాగ్ నుంచి హైదరాబాద్ దాటి జగిత్యాల దాకా గంజాయి పోయింది. ఆ గంజాయి చిన్న చిన్న పిల్లలకి, అమ్మాయిలకి అడిక్షన్ చేపించి ఆ అమ్మాయిలకు అలవాటు చేసి వాళ్ళపైన లైంగికంగా కూడా అత్యాచారాలు జరిగినాయి. అంటే ఎట్లాంటి దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి గమనించాలి. డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? బయటకు చూడడానికి ఇంత మంచిగా ఉంది, మేడి పండు చూడ మేలుమై ఉండన్నట్టు సమాజం చూస్తే అందరు నీతులు చెప్పేటోళ్ళు అన్నీ బాగానే కనబడుతున్నాయి. లోపల మాత్రం ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎండ్ల చూడు 2 నంబర్ దందా, ఎండ్ల చూడు 2 నంబర్ మాల్, ప్రతి దానికి కాపీ ప్రోడక్టు,
అసలు ఏదైనా కరెక్ట్ ఉందా? పాలు కల్తీ, నీళ్లు కల్తీ, నూనె కల్తీ, ఆహార పదార్థాలు కల్తీ, చివరికి ఈ డ్రగ్స్, గంజాయి అన్నీ కలిపి మనం కనీసం 50 ఏళ్ళైనా బతికే పరిస్థితి ఉందా అంటే పెద్ద ప్రశ్న అది, పెద్ద ప్రశ్న అది. ఎన్ని రోజులు బతుకుతారో తెలియని పరిస్థితి అది.